హైదరాబాద్ అత్తాపూర్లో స్కూల్ బస్సు ఢీకొట్టిన ఘటనలో గాయపడ్డ హారిక పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్పై ఆమెకు చికిత్స కొనసాగుతోంది. అయితే హారికను తానే రోజు బస్సు ఎక్కించి వెళ్తానని చెప్తున్నారు ఆమె తండ్రి. రోజులాగే ఇవాళ కూడా తామిద్దరం కలిసొచ్చామని, అయితే వర్షం పడుతూ ఉండటంతో బ్రిడ్జి కింద కాసేపు నిలబడ్డామని చెబుతున్నారు. కానీ కంపెనీ బస్సు రావడంతో ఎక్కేందుకు హారిక ముందుకు వెళ్లిందని, అదే సమయంలో మితిమీరిన వేగంతో వచ్చిన స్కూల్ బస్సు హారికను ఢీకొట్టిందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే హాస్పిటల్కు తీసుకొచ్చామంటున్న హారిక తండ్రితో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 130 దగ్గర ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. మితిమీరిన వేగంతో వచ్చిన స్కూల్ బస్సు హారికను ఢీకొట్టడంతో ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందింది. తండ్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఏంటంటే ఆ మార్నింగ్ టైంలో మీరు పాపను తీసుకొని వెళ్తుంటే ఈ ప్రమాదం జరిగింది. అసలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి? అసలు జాబ్కి వెళ్తుండండి. జాబ్కి వెళ్తుంటే నేను రోడ్డు క్రాస్ చేస్తున్నాను. క్రాస్ చేస్తూనే ఇట్లా ఆపి చేయి పట్టుకొని వెళ్తుంటే ఆటో బైక్ ఆగింది. వీడు డైరెక్ట్ వచ్చి పాపకు కొట్టేసి, పాపకు కొట్టంగానే ఎగిరి అంత దూరం పడిపోయింది. ఈ బస్సు చాలా స్పీడ్ తోటి ఉన్నట్టు ఉంది. స్పీడ్ లోనే అదే స్పీడ్ లో కొట్టిండు. కొట్టినాక అంత దూరం పోయి ఆగితే నేను పట్టుకున్నా కానీ నేను పాపను చూసుకొని కురికినా ఎక్కడో అని తెలియదు. ఏమంటున్నారండి డాక్టర్స్? ఏమంటున్నారు ఎట్లా ఉంది హారిక పరిస్థితి? ఇప్పుడు సీరియస్ అంటారండి. ఇప్పుడు డాక్టర్ అయితే హారిక జాబ్ చేస్తారండి ఇక్కడ మన గచ్చిబౌలి సైడ్. రోజు మామూలుగా మీరు బస్ ఎక్కేయడానికి వెళ్తూ ఉంటారు, రోజు మాదిరిగానే ఇవాళ కూడా వెళ్ళి? ఈ రోజు పోయినా వర్షం వచ్చిందని బ్రిడ్జి కిందకి వెళ్ళినా సార్, అంతే. బ్రిడ్జి కిందకి వెళ్ళి వస్తున్నా, ఆల్రెడీ ఆపిన ఇట్లా ఈ చేయి ఇట్లా పెట్టి అమ్మాయిని ఇట్లా పట్టుకున్నా. ఇద్దరు బైక్ ఆటో ఆగింది. అతను వచ్చి అమ్మాయికి కొట్టేసిండు డైరెక్ట్. అప్పుడైతే నేను పట్టుకున్నా సార్, గల్ల పట్టి బయటికి గుంజిన డ్రైవర్ను. గుంజేవారికి అందరు అన్నారు అమ్మాయిని చూడు అంటాకల్లా నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయినా. ఎవరు లేకుండే మా వాళ్ళు. ఇంకా అమ్మాయిని లేపుకొని నేను ఆటోలో వచ్చి వేరే హాస్పిటల్ తీసుకెళ్ళినా. వాళ్ళు ఏమన్నారు ఇక్కడ కాదండి, సీరియస్ తీసుకోండి అంటే ఇక మళ్ళీ ఇక్కడ తెచ్చిన మా బండి రాగానే ఇక్కడ తెచ్చిన. ఇది తండ్రి హారిక తండ్రి మనకు చెప్తుంది. సీసీ కెమెరాలో కూడా మనకు కనబడుతుంది. తండ్రి ఒకవైపు చేయి పెడుతూనే ఉన్నాడు. ఈ లోపే స్కూల్ బస్సు వచ్చి హారికను ఢీకొట్టడంతో దాదాపు 10 నుంచి 20 మీటర్ల దూరం వరకు అమ్మాయి ఎగిరిపడిన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కానీ ఆమె పరిస్థితి మాత్రం విషమంగా ఉందని చెప్తున్నారు. వర్షం పడడంతో బ్రిడ్జి కిందికి వెళ్లారు, లేకపోతే రోజు మాదిరిగానే బస్సు ఎక్కించేవాడిని. వర్షం పడడంతో తాను బ్రిడ్జి కిందికి తీసుకుని వెళ్లడం, తర్వాత రోడ్డు క్రాస్ చేస్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగినట్లు కూడా ప్రస్తుతం అయితే తండ్రి చెప్తున్నారు. కమలా ప్రభాకర్తో రాధాకృష్ణ.